రాణి కథ. రాణి స్టోరీ. సెలయేటి ఒడ్డున లేత పచ్చికలో రాణి అనే జింక నివసించేది. ఒక అందమైన ఉదయం అది దాహం తీర్చుకోవడానికి సెలయేటి దగ్గరకు వెళ్ళింది. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. తన కొమ్ములు ఎంత పెద్దవో, ఎంత అందంగా ఉన్నాయో చూసి మురిసిపోయింది. వావ్, ఎంత అద్భుతంగా ఉన్నాయో నా కొమ్ములు అనుకుంది. తర్వాత అది తన సన్నని కాళ్లను చూసుకుంది. నా కాళ్లు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి. అస్సలు బాగాలేవు అని నిట్టూర్చింది. ఇంతలో హఠాత్తుగా ఒక పెద్ద సింహం, మూఫాసా, తన మీదకు దూకబోవడం చూసింది. భయంతో రాణి గుండె వేగంగా కొట్టుకుంది. ప్రాణభయంతో రాణి రివ్వున దూసుకుపోయింది. అది తన సన్నని కాళ్లతో గాలిలో తేలిపోతున్నట్లు పరుగెత్తింది. అలా పారిపోతూ అది అడవిలో చెట్ల గుబురుల్లోకి వెళ్ళిపోయింది. దాని అందమైన పెద్ద కొమ్మలకు తగులుకుని ఇరుక్కుపోయాయి. సింహం మూఫాస దగ్గరకు వచ్చేస్తోంది. రాణి తన కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది, కాని అవి కదలలేదు. అదృష్టవశాత్తు సింహం మీదపడే లోపలే రాణి కొమ్ములు బయటపడ్డాయి. బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుని రాణి వేగంగా పారిపోయింది. మళ్లీ సెలయేటి దగ్గరకు వెళ్ళి అది తన ప్రతిబింబాన్ని చూసుకుంది. ఎంత దద్దమ్మను నేను అనుకుంది. నేను బాగాలేవనుకున్న పుల్లలాంటి నా కాళ్లే నన్ను కాపాడాయి. నేను మురిసిపోయిన కొమ్ములు మాత్రం నాకు ప్రాణం మీదికి తెచ్చిపెట్టాయి అని గ్రహించింది. అప్పటినుండి రాణి తనలోని ప్రతి భాగాన్ని ప్రేమించడం నేర్చుకుంది.